స్వామి చెప్పిన మాటలు చెప్పారు. స్వామి ఎన్నో అద్భుతమైన చెప్పారు మాటలు, దాంతోపాటు చేతలు కూడా చూపించారు. ఒకసారి కొడైకెనాల్లో అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి వెనక్కి ఒక 20 రోజులు అక్కడ ఉండి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ కారు ఆపండి అన్నారు. కారు ఆపేసిన తర్వాత దిగి ఎలా వెనక్కి వెళ్ళిపోయారు ఎక్కడికో. ఎక్కడికబ్బా వెళ్ళారని కొంతమంది ఇలా దాక్కుంటూ చూశారు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ స్వామి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటిది ఇంత అర్జెంట్ ఏంటి అని. వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఎద్దులు ఉన్నాయి, అక్కడ మేస్తున్నాయి. వెళ్ళిన తర్వాత ఎద్దులు లాని, నాన్న బంగారు 20 రోజులు మీరు నీళ్లు ఇక్కడ తీసుకొచ్చారు, దానికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి, నువ్వు మంచి పని చేసావు అని చెప్తారు అని. అలాగా స్వామికి సేవ అన్నారు కదా ఇందాక. సేవ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే సేవా దళం అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేశారు. వీళ్ళకి సేవ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు. సేవ అంటే ఏంటి, మీరు చేసే పనులు ఏదైతే మీరు చేస్తున్నారో అది ప్రేమతో చేయండి రా, అది మీరు మీ హృదయాన్ని అలా క్లీన్ చేసుకుంటున్నారనే ఫీలింగ్తో చేయండి రా అని మొదలుపెట్టారు. దాంతో బ్రదర్ చెప్పినట్టు సుమారు 40 ఏళ్ల క్రితం ఇక్కడ తుఫాన్లు ఇవన్నీ ఇక్కడ జరిగినప్పుడు మా నాన్నగారు వచ్చారు మా ఇంటికి. వచ్చి సేవకి వెళ్తున్నాను చూపించిన తర్వాత అక్కడ సేవలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేను మోస్తాను, మీకు ఇంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉందా అన్నారు. ఏ అభ్యంతరం లేదన్నా, చిన్నపిల్లలు దొరుకుతారేమో వాళ్ళని ఇంటికి తీసుకొస్తాను, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు. లేదని చెప్పాం. అప్పుడు అలాగ మొదలుపెట్టి వాళ్ళు చేశారు. మా అమ్మా నాన్నగారు వాళ్ళు చీపురుతోటి ఇది అంతా చిమ్మడము ఇదేది మొదలుపెట్టారు, క్లీనింగ్ మొదలుపెట్టారు. దీంతో మాకు సేవ అనేది ఒకటి అలవాటైపోయింది. ఇప్పుడు సేవాదలు ఎలా ఉన్నారంటే పోటీ పడి బాత్రూములు క్లీన్ చేస్తారండి. పోటీ పడి బాత్రూములు క్లీన్ చేస్తారు. బయట చిమ్మడం కాదు, తుడవడం కాదు, మన ప్రదేశాలు కాదు, పక్కన గుళ్ళు, గోపురాలు, మస్జిద్లు ఇవన్నీ క్లీనింగ్. ఎందుకు అంటే స్వామివారు మాకు అది నేర్పించారు. సేవ సేవ సేవ.